ప్రతి మనిషి జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం వివాహం. పెళ్ళంటే రెండు మనసుల కలయిక, నూరేళ్ల సాన్నిహిత్యం. వైవాహిక జీవితంలో ప్రమాణాలకు కట్టుబడి ఉండే ఆ సంసారం స్వర్గం అవుతుంది. జీవితంలో ఒకరితో ఒకరిని ఎక్కువ కాలం కలిపి ఉంచేది భార్యాభర్తల బంధం మాత్రమే. ఆ బంధం పటిష్టంగా ఉండాలి అంటే ఆలుమగల మధ్య అన్యోన్యత, అర్థం చేసుకునే గుణం, సమాను ప్రాధాన్యత వంటి అంశాలే కీలకం. వాటిని లౌకికంగా పెళ్లినాటి ప్రమాణాలను చెప్తారు. ఆ ప్రమాణాలని త్రికరణ శుద్ధిగా ఆచరించే దంపతులని 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుంది. వాటిని లౌకికంగా పెళ్లినాటి ప్రమాణాలని చెప్తారు. ఆ ప్రమాణాలను త్రికరణ శుద్ధిగా ఆచరించిన దంపతుల సంసారం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుంది. అలాంటి పొందికైన పెళ్లి అనే బంధంలోకి ఒకరిని ఆహ్వానించాలి అంటే ఇటు తల్లిదండ్రులు కానీ అటు ప్రధాన బంధువులు కానీ చాలా శ్రద్ధగా ఆలోచిస్తారు. 1కి 10 సంబంధాలు వెతికి చివరకు ఏది నచ్చక నిరాశ పడిపోతారు. అయితే ఇదంతా గతం. అనువైన సంబంధం కోసం ఎక్కడా తిరగవలసిన అవసరం లేదు. ఎందుకంటే రోజులు మారాయి, టెక్నాలజీ పెరిగింది. ప్రతి విషయంలోనూ సులువైన ప్రత్యామ్నాయాలు వచ్చాయి. మీ అబ్బాయిలు లేదా అమ్మాయిలతో పాటు మీకు నచ్చిన సంబంధాన్ని మీరు ఇంటి నుంచే ఎంపిక చేసుకోవచ్చు. లేట్ చేయకుండా మీరు జ్యోతి మ్యాట్రిమోనీ వెబ్సైట్లో నమోదు కండి. మీ ఇంటికి మామిడి తోరణాలు కట్టుకోండి. ఇలాంటి మ్యాట్రిమోనీలు చాలా ఉన్నాయి కదా, జ్యోతి మ్యాట్రిమోనీనే ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి అనే కదా మీ అనుమానం. నమ్మకం మీది, బాధ్యత మాది అనే సూత్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తుంది జ్యోతి మ్యాట్రిమోనీ. తెలుగు రాష్ట్రాల్లో మ్యాట్రిమోనీ అనే అంశాన్ని ఇంటింటికి పరిచయం చేసింది జ్యోతి మ్యాట్రిమోనీ. 24 సంవత్సరాల నుంచి మా వివాహ సంస్థ ద్వారా 10,000 జంటలు ఒకటయ్యాయి అంటే జ్యోతి మ్యాట్రిమోనీ ద్వారా మీకు నచ్చిన సంబంధాన్ని సెట్ చేసుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఈరోజు మ్యారేజ్ ప్రొఫైల్ చూసేద్దాం. అమ్మాయి పేరు వైష్ణవి, వయసు 24 సంవత్సరాలు, బీటెక్ చేసి ప్రెజెంట్ ఇంటి నుంచే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేస్తున్నారు. నేటివ్ ప్లేస్ తెలంగాణలోని గోదావరికని. వీళ్ళ క్యాస్ట్ వచ్చేసి వెల్మాస్. వైష్ణవికి తల్లి లేరు, తండ్రి దగ్గరే ఉంటారు. వీళ్ళిద్దరూ అక్క చెల్లెళ్ళు. అక్కకి మ్యారేజ్ అయిపోయింది. కాబోయే వాడికి ఇష్టమైతే జాబ్ కంటిన్యూ చేస్తా అంటున్నారు వైష్ణవి. వచ్చే వాళ్ళు రెస్పాన్సిబుల్ హస్బెండ్ అయి ఉండాలి అని అనుకుంటున్నారు. తండ్రికి ఉన్న ఆస్తి 2 కూతుర్ల పేరు మీదే ఉంది. పెళ్ళయ్యాక తండ్రి కూడా అమ్మాయితో పాటే ఉంటారు. ఇందుకు అంగీకరించే వాళ్ళు, వైష్ణవి మ్యారేజ్ ఓకే అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే జ్యోతి మ్యాట్రిమోనీ ద్వారా పూర్తి వివరాలను తెలుసుకోండి.